అరే ప్రవీణ్ బండి వచ్చిందిరా. వచ్చిందరా బండి? ఐదే నిమిషాలు ఉంటామమ్మా నీ దగ్గర, 5 నిమిషాలు ఉంటా. సరే తొందరరా అన్నా. అవెంజర్ బండి అయిపోయిందా అన్న? చేసి పెట్టినావా? అవెంజర్ బండా ఆల్రెడీ తీసుకోపోయింది కదా అన్న. ఎవరన్నా? అదే నువ్వు మొన్న ఫోన్ పే చేయమని పంపించినావు కదా. అదే భరత్. భరత్ తీసుకొని పోయిండు. భరత్ గాడు ఎందుకు తీసుకుపోయిండు? వానికి ఎందుకు ఇచ్చినావు అన్నా? అరే నువ్వే పంపించినావు అంట కదా అన్న. నువ్వు పంపించినావు అంటేనే నేను బండి ఇచ్చిన. ఇప్పుడు భరత్ గాడు తీసుకొని పోయిండా? అప్పుడే ఇక్కడ కూర్చుందన్న. ఆయనంతా ఆయన వచ్చిండు, 10,000 ఇచ్చిండు, బండి చేపించుకో వాడుకో అని చెప్పిండు. తీర బండి ఎత్తుపోతున్నాడు. ఇట్లా చేస్తున్నాడు మీ తమ్ముడు. ఏమరా సీను? అన్నా ఏం మనిషిరా సీను? మొత్తం కిరాడి వేషాలు ఇస్తున్నావు. భర్త గారికి బండి ఇస్తాని ఆశ చూపి వాళ్ళ దగ్గర 10,000 తీసుకొని మోసం చేస్తావా? అన్న అసలు ఏం జరిగిందంటే, నేను నమ్మించినందుకు భలే బుద్ధి చెప్పినావన్నా. ఇన్ని రోజులు నువ్వు ఎంతో మంచివాడు అనుకున్నారా, కానీ ఇలాంటి కిలాడి వేషాలు ఇస్తావని అనుకోలే. అన్నా తప్పైందన్నా, ప్లీజ్ నన్ను క్షమించన్నా. నిన్ను క్షమిస్తే ఆ పాపం నాకు చుట్టుకుంటుందిరా. అన్నా తమ్ముడు భరత్, రాయి తీసుకో. అమ్మా, ఈ భరత్ గారు నిజంగానే మా అన్నకి చెప్తాడు. మా అన్నకు తెలిస్తే నన్ను బతకనివ్వడు. ఎట్లా చేసి మా అన్నకు తెలియకుండా మేనేజ్ చేయాలి.